హలో హాయ్ అందరికీ, నేను మీ పద్మావికే. నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నాను. మేము గోవాకి వెళ్ళిన తర్వాత ఎర్లీ మార్నింగ్ 6:30కి లేవడం చాలా అలవాటు అయిపోయింది. నైట్ లేట్గా పడుకున్నా కూడా 6:30, 7కి లేసాము. సరేలే అలా వాకింగ్లా వెళ్తూ కాఫీ అన్న టీ అన్న తాగేసొద్దామని చెప్పి నేను మా హస్బెండ్ బయటికి వెళ్ళాము. ఇంకా పిల్లలు లేవలేదనమాట. సరేలేని నా కొడుకు ఒకడే ఉన్నాడు హోటల్లో, వేరే రూమ్లో మా వాళ్ళు ఉన్నారు. సరేలే అని చెప్పేసి బయటకైతే వచ్చాం. చాలా ప్రశాంతంగా ఉంది, వర్షం పడుతూ ఉందనమాట. అట్టి చెట్లు అయితే చెప్పనవసరం లేదు, ఎక్కడ పడితే అక్కడ. పనసతోనాల చెట్లు అయితే ఇంకా విపరీతంగా. అసలు నిజంగా గోవాలో ఎందుకు ఇంతలా కాసాయా అనిపించింది. పనస చెట్లు అయితే నిజంగా వర్ణించలేము. నేనైతే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే చెట్టుకి గుట్టలు గుట్టలుగా ఉన్నాయండి పనసతోనలు. అదేంటో మరి నిజంగా అయ్యి బాబు ఏంట్రా చెట్టు అంటే చూసిన ప్రతి చెట్టు కూడా నేను నోరు తెరుస్తున్నా, అరే బాబు ఏంట్రా ఎన్ని కాయలు ఉన్నాయి, అసలు ఇలా ఎవడు పట్టించుకోవట్లేదు ఏంటి అనిపించింది. సో అలా బై వాక్ వెళ్తూ ఉన్నామంట. చూసారు కదా ఫేస్ ఎలా ఉందో. నిద్రలోంచి లేసాము. పొద్దున్నే బ్రష్ చేసుకొని కొంచెం టీ అన్న కాఫీ అన్న తాగితే మనకు కొంచెం రిలాక్స్గా ఉంటుందని చెప్పేసి నేను మా హస్బెండ్ అలా టైం స్పెండ్ చేసాం. చాలా మంచిగా అనిపించింది, ప్లజెంట్గా. ఎందుకంటే ఏ వరకు లేదు, ఉన్న 2-3 డేస్ అయినా హ్యాపీగా ప్రశాంతంగా అనిపించింది. అలా వెళ్తూ ఉన్నప్పుడు ఒక గల్లీలో నుంచి కొంతమంది లేడీస్ వస్తున్నారనమాట. సో ఇంకా ఈ గల్లీలో నుంచి స్ట్రైట్గా వెళ్తే మనకు అటు సైడ్ బీచ్ దగ్గరలో ఉందనమాట. ఓకే, మార్నింగ్ మనం వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేసి 10:30కి అలా వచ్చేసి 10:30కి మళ్ళీ రెడీ అయిపోయి బోట్ రైడ్కి అయితే మన బస్సు వస్తుంది, బస్ పిక్ చేసుకుంటుంది మనల్ని. చలో బోట్ రైడ్కి వెళ్ళొచ్చు అని చెప్పేసి ఒక ప్లాన్ అయితే మాట్లాడుకున్నాం ఇక్కడ. సరేలే అయితే మన వాళ్ళకి ఫోన్ చేసి మన వాళ్ళని రెడీ అయిపోయామని చెప్పేసి ఆ డిస్కషన్ అయితే అవుతుందనమాట. ఇంకా ఇద్దరం కలిసి అక్కడ నిల్చున్నాం చాలాసేపు. నిల్చొని వాళ్ళు వస్తున్న వే అంతా గమనించాము. ఓకే, అక్కడ నుంచి వస్తున్నారు. నేను బ్యాక్ క్యాంప్ పెట్టలేదు, ఇద్దరం మాట్లాడుకుంటున్నాం అనమాట. సరేలే అయితే వెళ్దాం అనేసి నా కెమెరా ఆన్లో ఉంది. ఇంకా నేను సరేలే అని చెప్పేసి ఇంకా బ్యాక్ అయితే వచ్చేసి మళ్ళీ వెళ్ళి బీచ్లో అయితే ఎంట్రీ ఇచ్చామన్నమాట. బీచ్కి వెళ్ళాము. చూసారు కదా, వెళ్ళి హరీబరిగా ఫుల్గా ఎంజాయ్ చేసాము. అక్కడ ఉన్నాయి కదా కొన్ని మా బ్యాక్ సైడ్ కొన్ని గుడిసెలు ఉన్నాయి కదా, అక్కడ నుంచి మేము బై వాక్ వచ్చామన్నమాట. అంటే మనము వచ్చింది అంటే బారా బీచ్ ఒక సైడ్ ఉంది, మేము వచ్చిన వే ఒక సైడ్ ఉందన్నమాట. ఎర్లీ మార్నింగ్ అయితే ఫిష్ ఫ్రై అవన్నీ చేసి ఇస్తారంట. మనం అంతా ఎర్లీ మార్నింగ్ అయితే వెళ్ళలేదు. చలో ఎనీవే మొత్తానికి ఎంజాయ్ చేసాము. ఇంకా జుట్టుకి దారాలు అల్లించుకోకపోతే మనం గోవాకు వచ్చినట్టుగా అనిపించదని చెప్పేసి ఇంకా ఒక సైడ్ 50, ఒక సైడ్ 50, నేను 100 పెట్టి అల్లించుకున్నాను. అండ్ పాపకి అండ్ మా సిస్టర్ బిడ్డకి కూడా అల్లించేసాను అనమాట. వాళ్ళకి 50-50, ఇంకా మొత్తానికి 200లో ఈ పని కానీ చేసాము. చాలా ఎంటర్టైన్మెంట్గా అనిపించింది. ఒక్కోసారి పిక్చర్లో లేక పిచ్చిగా ఎంజాయ్ చేయాలి, అప్పుడే మంచిగా ఉంటుంది అనిపించింది. మేము పిక్చర్లో లేక పిచ్చిగా అయితే బీచ్లో మస్తు ఎంజాయ్ చేసినాం. మస్తు అనిపించింది. మట్టి అంతా రుద్దుకోవడం, వాటర్లో దొరలడం, ఈ జుట్టుకి వాళ్ళించుకోవడం. ఇక మొత్తానికి పిక్చర్లో అయినా అనుకోరాదు, పిక్చర్లోమే ఇంకా ఆ రోజు మొత్తం పిచ్చిగా ఎంజాయ్ చేసాము. చాలా ఎంజాయబుల్గా అనిపించింది. మళ్ళీ వస్తే మనకు పనాడావిడి తప్ప ఇంకేం ఉండదు, ఇలా ఆడుకోవడానికి టైం కూడా ఉండదు అనిపించింది. ఇలా రెడీ అవుతూ ఇలా ఎంజాయ్ చేస్తూ కూడా మీ అందరికీ నేను లైవ్ వీడియో కూడా చూపించాను. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి వచ్చే మూమెంట్ని ఎంజాయ్ చేయకపోతే ఎలా చెప్పండి అనేసి ఇంకా మొత్తానికి అయితే ఎంజాయ్ అయితే చేసామన్నమాట. చూసారు కదా, అలా అటు సైడ్ అయితే అన్నీ అలా ఉన్నాయి. ఇంకా అందరు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఇవి అల్లిపించుకున్న తర్వాత మోస్ట్లీ నాకైతే అయిపోయింది. ఇంకా పాపకైతే సెలెక్ట్ చేశాను 3. ఇంకా తనకు కూడా అంటే జుట్టుకైతే దారాలు అయితే అల్లడం జరిగిందనమాట. ఇంకా మా అక్క కూతురు మొత్తానికి ఇంకా ముగ్గురం అయితే అల్లిపించుకొని అంటుంది, మీరే ఫస్ట్ బోన్ అంటుంది. అట్లేం లేదు, మస్తు మంది అల్లించుకొని ఉంటారు, మీరు నన్ను చూసి అలా అంటారు, అట్లేం లేదు, చాలా ఇంకా వేసేసాయని చెప్పేసి ఇంకా తన అమౌంట్ అయితే తనకి సెటిల్ చేసిన. నా కూతురికి నాకైతే చాలా చక్కగా అనిపించింది. నిజంగా చెప్తున్నా, మనం ఇప్పుడు చిన్న మూమెంట్ని ఎంజాయ్ చేయకపోతే ఒక ఏజ్ ఇచ్చిన తర్వాత, ఒక టైం గడిచిపోయిన తర్వాత లైఫ్లో ఏమన్నా ఎంజాయ్ చేసామంటే ఏముండదు. వండుక తినడం, బట్టలు ఉతకడం, బాసలు తోమడం తప్ప ఇంకేం కనిపించదు. మన లైఫ్లో ఎప్పుడు ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి. రేపటి దాని గురించి ఈరోజు ఆలోచించాల్సి ఉంటూనే ఉంటుంది. కాబట్టి ఎప్పుడో ఒకసారి ఇలా వెళ్ళి ఖచ్చితంగా ఎంజాయ్ చేయాలని నేనైతే ఫిక్స్ అయిపోయాను. మన దగ్గర ఎక్కువ లక్షల డబ్బు లేకపోవచ్చు, కానీ మనం ఎంజాయ్ చేసేంత దాంట్లో కూడా 20,000లో వెళ్ళొచ్చు, 10,000లో వెళ్ళొచ్చు, 15,000లో కూడా వెళ్ళొచ్చు. కాకపోతే ఫ్యామిలీ ఎక్కువగా ఉన్నప్పుడు కొంచెం అమౌంట్ ఎక్కువ అవుతుంది, చూసుకొని వెళ్తే సరిపోతుంది. ఇంకా చాలా ఇంకా మొత్తానికి ఎంజాయబుల్ అయితే అయిపోయిందనమాట. తర్వాత ఇంకా మళ్ళీ ఇంకా గోవా నుంచి రిటర్న్ అయితే మనకు హైదరాబాద్ అయితే బయలుదేరాము. మేము బోట్ రైడ్ వెళ్ళిన వీడియో కూడా అది ఫుల్గా ఉంది, అది అప్లోడ్ చేస్తాను. ఇంకా మనం అయితే తిరిగి మళ్ళీ చర్చ్ అయితే చూడాలి కాబట్టి చర్చ్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఫ్రెష్ అప్ అయ్యాము 12:30కి. అలాగా వెళ్తూ అన్ని వేలు చూసుకుంటూ అలా వెళ్ళాము. ప్రతి చోట చెప్తున్నా బోల్డ్ చర్చిలు ఉన్నాయి ఇక్కడ. చర్చిలు వర్ణించలేము అసలు. ఎన్ని వాటరు, బాదం చెట్లు, అసలు జీడిపప్పు చెట్లు అయితే బిభత్సమండి. నిజంగా చెప్తున్నా, ఇక్కడ ఉన్న వాళ్ళకైతే ఫ్రీగా దొరుకుద్ది. ఫ్రీగా జీడిపప్పు పేస్ట్ పట్టుకొని జీడిపప్పు ఇవన్నీ నిజంగా డ్రై ఫ్రూట్స్ పిచ్చిగా ఉన్నాయి ఇక్కడ. ఒక మాటలో చెప్పలేమని చెప్పొచ్చు. సో చూసారు కదా వాటర్ ఫాల్స్ ఇవన్నీ కూడా. ఇది ఇక్కడ ఆగింది కదా, ఇక్కడ నుంచి అటు ఎక్కడానికి నేను షార్ట్ వీడియోలో పెట్టాను కదా, వెహికల్స్ ఎక్కిస్తారంట. ఇక్కడ నుంచి అటు వెళ్ళడానికి అంటే ట్రాఫిక్లో విరుక్కోవడం కంటే ఇక్కడ నుంచి అటు
ఒడ్డుకు చేర్చడానికి బెటర్ అని చెప్పి 150-100 రూపీస్ అవుతుందంట ఫర్ వెహికల్కి. ఇదే ఇటు నుంచి తీసుకెళ్ళి అటు అయితే డ్రాప్ చేస్తుందంట. ఇంకా అదొకటైతే చూసాము. కార్లోంచి దిగేంత ఓపిక లేదు, బట్ మాకు టైం అయిపోతుంది. ఇక్కడ నుంచి మనం ఈ అడవి ఉంది కదా, కేరళ అడవి దాటాలి, మనం హైదరాబాద్ రీచ్ అవ్వాలి. అడవి ఒక్కటి దాటినామంటే ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఇంకా నేనైతే ప్రయాణం అయితే స్టార్ట్ చేసామన్నమాట. వెళ్తూనే ఉన్నాము. రోడ్ అంట అటు ఇటు ఇల్లులు చాలా బాగుంది కదా, మూవీలో చూసినట్టుగా ఉన్నాయి కదా ఇల్లులన్నీ. ప్రతి చోట చర్చెస్, పాత మోడల్ ఇల్లులు అయితే చాలా ఉన్నాయి అక్కడ. పెంకుటి ఇల్లులు ఇవన్నీ ఇప్పుడు ఎక్కడ ఉన్నాయండి, హైదరాబాద్లో ఒక్కడి కూడా లేదు. పెంకుటి ఇల్లులు చూసి కూడా చాలా సంవత్సరాలు అయింది. నాకైతే అదొక హ్యాపీనెస్ అనిపించింది, సంతోషం అనిపించింది. ఇక్కడంటే రోడ్లు పెద్దగా చేయరంట, ఎందుకంటే అదే బిజినెస్ అంట అక్కడ. ప్రతి చోట కొబ్బరి చెట్లు, పనస చెట్లు, జీడిపప్పు చెట్లు, అసలు స్కూటీల మీద వెళ్ళడం, రకరకాల బండ్లు ఉన్నాయి ఆడ, ఒక్క రకం కాదు. పాత ఇల్లులు అంటే ఓల్డ్ మోడల్ ఇల్లులు ఇవన్నీ ఉన్నాయన్నమాట. అండ్ నిజంగా చెప్తే నాకు అన్నీ బాగా నచ్చాయని చెప్పొచ్చు. కాకపోతే కొబ్బరి చెట్ల కొన్ని ఫొటోస్ తీసుకుంటే బాగుండి అనిపించింది. ఆంటీ చూసారా 58 అలా ఏజ్ ఉంటుంది. ఆయన మా ముందు తను వెళ్తుంది, తన వెనక మేము వెళ్తూ ఉన్నాం అనమాట. చాలాసేపు తన ముందైతే ఉంది, ఇంకా మా ముందు కూడా తనే ఉందనుకుంటా. అలాగే ఇంకా వస్తూనే ఉన్నామన్నమాట. రోడ్ అంట అసలు పాతగా ఉంటుంది కానీ జనాలు కూడా చాలామంది ఉన్నారు. మెయిన్ ఏరియా ఉంది అండ్ బీచ్ సైడ్ కూడా ఇలా ఉందన్నమాట. నాకైతే బాగానే అనిపించింది. కొన్నిసార్లు ఇంకా అంటే ఎండ ఎక్కడ ఎక్కువ ఉంది అంటే ఓల్డ్ గోవాలో ఎండ ఎక్కువగా అనిపించింది. అండ్ మేము ఓల్డ్ గోవా వెళ్ళాం కదా చర్చ్ సైడ్, అది చూసినప్పుడు అది అనిపించింది అనమాట. ఇంకొక వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను నేను. ఇంకా ప్రయాణమై వస్తున్నప్పుడు మేము అడవి దాటాలన్న టార్గెట్ ఉంది కాబట్టి అడవి మధ్యలో చిన్న టీ కొట్టుంది, అక్కడ ఆగాము. చినుకులు కూడా స్టార్ట్ అయిపోయాయి. చూసారు కదా మూవీలో చూసినట్టు ఎలా ఉన్నాయి కొండలు, లోయలు. ప్రతి ఒక్కరు అక్కడ కొద్దిసేపు ఆగుతున్నారు. ముగ్గురు పిల్లలు ఉన్నారు అక్కడ. ఎంచక్క టీ కొట్టు అయితే నడిపిస్తున్నారు. మంచి ప్లేస్ అయితే, లొకేషన్ అయితే చాలా బాగుంది. మేము వచ్చేటప్పుడు బాగా రెడీ కాలే, అదే మేము చేసిన బిగ్ మిస్టేక్. ఏదో ఫ్రీగా ఉంటుందని చెప్పి లూజు పాయింట్లు అయితే వేసుకున్నాం, లూజులు టీ షర్ట్లు వేసుకున్నాం. ఎందుకంటే ఉడుకు భరించలేము, కారులో గంటలు జీన్సులు వేసుకొని కూర్చోలేము, అది అవ్వదమ్మా అని చెప్పి ఫ్రీగా ఉన్న బట్టలు అయితే వేసుకున్నాము. అరే మేము వచ్చేటప్పుడు మంచి లొకేషన్స్ ఉన్నాయి, అవన్నీ మిస్ అయ్యామని చెప్పొచ్చు. మనం కూడా కొంచెం బెటర్గా తయారవ్వాల్సిందిరా అని తర్వాత రియలైజ్ అయినాము. చూసారు కదా మొక్కలు ఎలా పీక్కుపోయాయో. అంటే టైంకి అన్నం లేదు, టైంకు నిద్ర లేదు, మొక్కలు ఉబ్బిపోయినాయి అండ్ చాలా టైర్డ్ అయిపోయాము. పిచ్చోళ్ళ లెక్కనే ఉన్నాం, చెప్పాం కదా పిచ్చోళ్ళం అయ్యామని. సో ఇంకా ఫైనలీ నవ్వుకుంటూ అలా టీ అయితే తాగేసి ఇంకా నచ్చినవి తినేసి కేరళ అడవి అయితే దాటేసి ఒక ఊర్లో అయితే ఎంట్రీ ఇచ్చాము. అక్కడ మేము కొన్ని వెజిటేబుల్స్ తీసుకున్నామని చెప్పాను కదా, అది తీసుకున్న తర్వాత లాస్ట్కు నేను ఎందుకు పైకి చూస్తే చెట్టు ఇది పనస చెట్ట అని నోరు తెరిచి ఇమీడియట్గా ఈ వీడియో కవర్ చేసుకోవాలరా అనిపించింది. టక్కుమని ఇంకా వీడియో అయితే కవర్ చేసుకున్నా. దాని ఇంకా మొత్తం జీడిపప్పు చెట్లే ఉన్నాయి, చెట్టు నిండా పనస పల్లె. అరే రామ ఏంటిది అనుకున్నా, అరే ఏంట్రా ఇది అనిపించింది నాకు. అసలు నిజంగా అమేజింగ్ అని చెప్పొచ్చు. అటు చూసారు కదా లోయ, అవన్నీ జీడిపప్పు చెట్లే, ఒక్కడి కాదండి, పిచ్చి తోడలా ఉన్నాయి. మేము జస్ట్ అలా వాష్రూమ్కి వెళ్ళినాం, బోల్డ్ జీడిపప్పు చెట్టు నిండా కాయలే. అరే రామ ఏంట్రా ఇది ఇన్ని కాయలు, అర్రెర్రెర్రె అనిపించింది. ఒకటి తెంపుకుందాం అనుకున్నాం కానీ ఆ పక్కకే ఉన్నారు వాళ్ళు, ఇంకా ఏం తెంపుతాం. ఆ షెడ్డులో వాళ్ళు అమ్ముతున్నారు, వాళ్ళ దగ్గరే మేము స్వీట్ పొటాటో, కొన్ని కళ్ళు మేము అండ్ కొన్ని పండ్లు తీసుకున్నాము. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు మాకు ఒక 1/2 డజన్ అట్టి పండ్లు కూడా ఫ్రీగా ఇచ్చారు. ఈ పనస చెట్టును చూసి నేను కోలుకోలేకపోయినా, చాలా టైం పట్టింది నాకు. నా వీడియో మీకు నచ్చిందా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ ఉన్నాయి, అవి కూడా అప్లోడ్ చేస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్.